బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక ఊర్లో నీటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆ ఊర్లో వర్షాలు తక్కువగా పడతాయి. కానీ ఆ సంవత్సరం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చలికాలం పూర్తిగా ముగిసి వేసవికాలం ప్రవేశించగానే భానుడు నిప్పులు చెరగడం మొదలుపెట్టాడు. ఎండల తీవ్రతకు చింతల మాసం రాకముందే ఊరి చివర ఉన్న చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి నేల నిర్రెలు బారింది. పశువులకు మేతలేదు. కనీసం త్రాగడానికి గుక్కెడ్ నీరు దొరకని దారుణమైన పరిస్థితి ఆ ఊర్లో నెలకొంది. ఊరి ప్రజలందరూ నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలా ఊర్లో ఉన్న చేతి పంపులు, బావులు అన్నీ అడుగంటిపోయాయి. కేవలం ఒకే ఒక్కరి ఇంట్లో మాత్రం నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అతనే ఆ ఊరి మోతుబరి రైతు, ధనవంతుడు అయిన రంగయ్య. రంగయ్య చాలా స్వార్థపరుడు, గర్విష్టి. తన భూమి, తన ఆస్తి, తన ఇల్లు ఇవే తప్ప పక్కవారి కష్టాల్ని ఏమాత్రం పట్టించుకోని కరుడుగట్టిన మనిషి. రంగయ్య భార్య సుజాత కాస్త జాలి కలది. సాటి మనుషుల పట్ల దయ ఉన్నప్పటికీ భర్త మాటకు ఎదురు చెప్పలేని భయస్థురాలు. ఒకరోజు ఆ ఊళ్ళో నివసించే శివయ్య భార్య గౌరీ ఖాళీ బిందెతో ఇంట్లోకి నీరసంగా వస్తూ శివయ్యతో ఇలా అంటుంది. ఏవండి, ఊరి చివర ఉన్న పాత బావిలో కూడా చుక్క నీర్లేదు. అడుగున ఉన్న బురద కూడా ఎండిపోయి రాతిలా తయారైంది. గొంతు తడుపుకోవడానికి కూడా మన ఇంట్లో ఒక్క నీటి బొట్టు లేదు. ఈ ఎండల్కి ఇలాగే ఉంటే మనలాంటి ఊరి జనాలు ప్రాణాలు వదలాల్సిందే. శివయ్య నిట్టూరుస్తూ, అవునే గౌరీ, ఊళ్ళో వాళ్ళంతా తలా ఒక దిక్కుకెళ్ళి నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడా ఒక్క చుక్క స్వచ్ఛమైన నీరు దొరకడం లేదు. మన పాడి ఆవులు, పశువులన్నీ దాహంతో అల్లాడిపోతున్నాయి. వాటి బాధ చూడలేక నా గుండె తరుక్కుపోతోంది. పక్కూరికెళ్ళి బండి మీద నీళ్లు తెద్దామంటే ఆ ఊరి వాళ్ళు కూడా నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. మన ఊర్లో ఆ రంగయ్య గారింట్లో పెద్ద యంత్రబావి ఉంది కదండి. అందులో ఎప్పుడూ నీరు పుష్కలంగా వస్తూనే ఉంటుంది. ఆయనేమో రోజంతా తన పెరట్లోని పండ్ల చెట్లకి, పూల మొక్కలకి గొట్టాలతో నీళ్లు పారబోస్తూ వృధా చేస్తూ ఉంటాడు. ఊరంతా గొంతెండి చేస్తూ ఉంటే ఆయన మాత్రం తన పచ్చదనం చూసుకుని మురిసిపోతున్నాడు. మనం వెళ్ళి ఓ 2 బిందెలు నీళ్లు తాగడానికి ఇవ్వమని అడిగితే ఇవ్వరా? ఆయన స్వభావం నీకు తెలియంది కాదు కదా గౌరీ. ఎంగిల్ చేత్తో కాకిని కూడా తరమడు. ధనాహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మనిషి. అయినా తప్పదు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అందరం కలిసి బ్రతిమిలాడుకుందాం. మనిషి అన్నాక ఎంతో కొంత దయ ఉండకపోదు కదా. అలా అనుకుంటూ శివయ్య, గౌరీలతో పాటు ఊళ్ళోని మరికొంతమంది పెద్దలు, రైతులు అందరూ కలిసి తలకో బిందె పట్టుకుని రంగయ్య ఇంటికెళ్తారు. ఆ సమయంలో ఎర్రటి ఎండలో రంగయ్య తన ఇంటి ముందున్న తోటకి పెద్ద గొట్టంతో నీళ్లు కొడుతూ ఉంటాడు. అందరూ ఆశగా ముంగిట నిలబడతారు. దండాలయ్యా రంగయ్య గారు, కాస్తిలా బయటికొస్తారా? రంగయ్య విసుగ్గా వాకిల్ దగ్గరకొచ్చి, ఏంటి శివయ్య, ఊళ్ళో వాళ్ళందర్నీ ఎంటేసుకుని నా ఇంటి మీదకి దండెత్తొచ్చావు? చేతుల్లో ఆ దరిద్రపు ఖాళీ బిందెలెందుకు? నా తోటలోకి ఎవ్వరూ రావడానికి వీల్లేదు. ఏంటో చెప్పండి. శివయ్య చేతులు జోడించి, అయ్యా, ఊళ్ళో బావులన్నీ ఎండిపోయాయి. భూమి 100 అడుగుల మేర ఎండిపోయింది. ఎక్కడా చుక్క నీరు లేదు. వృద్ధులతో పాటు మూగజీవాలు కూడా దాహంతో ప్రాణాలు వదిలేలా ఉన్నాయి. మీ యంత్రబావిలో నీళ్లు పుష్కలంగా పడుతున్నాయి కదా. దయచేసి త్రాగడానికి రోజుకి తలో 2 బిందెలు నీళ్లు ఇస్తారని ఆశతో వచ్చామయ్యా. మీకు పుణ్యం ఉంటుంది. రంగయ్య కోపంగా నవ్వి, ఓహో, నీళ్లు కావాలా? నా బావిలో నీళ్లు ఊరికే ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి? లక్షల రూపాయలు అప్పు చేసి పాతాళం దాకా 1000 అడుగుల మేర రంధ్రం చేయిస్తే గాని నీళ్లు పడలేదు. ప్రతి నెల విద్యుత్ రుసుము వేలకు వేలు నేను కట్టాలి. యంత్రం పాడైతే పట్నం నుండి మరమ్మత్తు చేసేవాణ్ణి పిలిపించి నేనే బాగు చేయించుకోవాలి. మీకేమో ఇవేవీ పట్టవు. ఉచితంగా బిందెలతో నీళ్లు కావాలా? కుదరదు. ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేదిలేదు. దయచేయండి. అప్పుడక్కడున్న ఊరి పెద్ద మనిషి రామదాసు ముందుకొచ్చి, అలా అనుకు రంగయ్యా. నీరు, గాలి అనేవి దేవుడు మనుషులందరికీ ఇచ్చిన ప్రకృతి సంపద. భూమి అడుగునున్న నీరు ఎవ్వరి సొత్తు కాదు.
అది భూమి మీద బతికే ప్రతి జీవి హక్కు. నువ్వు కష్టపడి ఖర్చు పెట్టి యంత్రం వేయించుకున్న మాట వాస్తవమే. కానీ ఆపదలో ఉన్నప్పుడు సాటి మనుషులకు గుక్కెడు నీళ్ళివ్వడం కనీసం మన మానవ ధర్మం. నీ పూల మొక్కలకు పోస్తున్న నీళ్లలో సగమిస్తే ఈ ఊరి ప్రజల దాహం తీరుతుంది. దయచేసి అర్థం చేసుకో. ఏమయ్యా రామదాస్ గారు, మీకు ఊరి పెద్దరికం ఎక్కువైపోయి ఉచిత సలహాలిస్తున్నారు. నా డబ్బు, నా బావి, నా విద్యుత్తు, నా భూమి, నా ఇష్టం వచ్చినట్టు నేను నీళ్లు వాడుకుంటాను. నా పూల మొక్కలకున్న విలువ, ఆ అందానికున్న విలువ మీ ఊరి వాళ్ళ ప్రాణాలకు నా దృష్టిలో లేదు. వెళ్ళండి, వెళ్ళి మీరే ఎక్కడైనా మీ సొమ్ముతో పెద్ద బావి తవ్వించుకొని నీళ్లు తీసుకోండి. నా ఇంటి ముంగిట నీళ్ల కోసం ఎవ్వరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. సుజాత లోపల్నించి వచ్చి భయంగా మెల్లగా, ఏవండి, వాళ్ళు పాపం తాగడానికి కదా అడుగుతున్నారు. కనీసం మనిషికొక బిందె పట్టుకొనివ్వండి. పాపం దాహంతో చాలా నీరసించిపోయున్నారు. మనకు దేవుడి దయవల్ల నీరుంది కదా, పెరటి మొక్కలకు కొద్దిగా తక్కువ పోసి వీళ్ళకిద్దాం. ఊళ్ళో వాళ్ల ఉసురు మనకు తగలడం మంచిది కాదండి. రంగయ్య సుజాత మీద అరుస్తూ, ఏ, నువ్వు నోరు మూసుకొని లోపలికి పో. నా వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఊరందరికీ దాన ధర్మాలు చేయడానికి నేనేమన్నా గుప్తనిధిని కనిపెట్టానా? వీళ్ళందరికీ ఒకరోజు నీళ్ళిచ్చి అలవాటు చేస్తే ఇక ప్రతిరోజు నా ఇంటినే పట్టుకొని జలగల్లా వేళ్లాడతారు. అలా అని రంగయ్య ప్రజల వైపు తిరిగి, విన్నారుగా, నేను చెప్పేశాను. ఇక మీ దారి మీరు చూసుకోండి. అలా రంగయ్య కఠినమైన కర్కశమైన మాటలకి గ్రామస్తులందరూ నిరాశగా గుండె బరువెక్కి వెనుతిరుగుతారు. దాహంతో గొంతులు ఎండుతున్నా చేసేది లేక, అతని అహంకారాన్ని చూసి ఏమీ అన్లేక కన్నీళ్లతో ఇళ్లకు వెళ్తారు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ గ్రామ పంచాయతీ ఆవరణలోని పెద్ద రావి చెట్టు కింద సమావేశమవుతారు. రామదాస్ గారందరికీ ధైర్యం చెప్తూ ఒక పరిష్కారం దిశగా ఆలోచనలు రేకెత్తిస్తారు. వినండి గ్రామస్తులారా, ఆ అహంకారి రంగయ్య దయా దాక్షిణ్యాల మీద, అతని దయలేని మనసు మీద మనం ఆధారపడకూడదు. అడుక్కునే కొద్దీ అతని గర్వం పెరుగుతుందే తప్ప మన కష్టం తీరదు. మన ఊరి చివర ఎండిపోయిన ఇసుక వాగు ఉంది కదా, అందులో 15-20 అడుగుల మేర ఇసుకను లోతుగా తవ్వితే ఖచ్చితంగా ఊట నీరు పడే అవకాశముంది. మన పూర్వీకులు కరువొచ్చినప్పుడు అలాగే చేసేవారు. ఎవరికి వారు ఒంటరిగా తవ్వలేరు, కాని మనవంతా కలిసికట్టుగా ఎవరి బలాన్ని బట్టి వారు శ్రమదానం చేస్తే ఖచ్చితంగా నీళ్లొస్తాయి. మనల్ని మనం కాపాడుకునే సమయమిది. కదిలిరండి. మీరు చెప్పింది అక్షరాల నిజం రామదాస్ గారు. ఆ స్వార్థపరుడి ముందు చేయి చాచే అవమానాలు భరించే బదులు మన 2 చేతుల్ని నమ్ముకుందాం, మన కష్టాన్ని నమ్ముకుందాం. పదండి, అందరం వాగు దగ్గరికి వెళ్దాం. అలా అనుకుని ఊళ్ళోని యువకులు, వృద్ధులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఉన్న పారలు, గడ్డపారలు, తట్టలు తీసుకుని ఆ మండే ఎండలో వాగు దగ్గరికి వెళ్తారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా ఇసుకను తవ్వడం మొదలు పెడతారు. అందరి లక్ష్యం ఒక్కటే, తమ ప్రాణాలు నిలబెట్టుకోవడం. వారి ఐకమత్యానికి, కష్టానికి ఫలితంగా 3వ రోజు సాయంత్రానికి ఇసుక అడుగున పారదర్శకమైన, స్వచ్ఛమైన ఊట నీరు వస్తుంది. ఆ జలధారం చూడగానే ఊరి జనాలందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు రాల్తాయి. ఎవరికి కావలసిన నీరు వారు తెచ్చుకుంటూ, పశువులకు పట్టిస్తూ తమ కష్టాల్ని కొంతవరకు గౌరవంగా అధిగమిస్తారు. అలా ఆ ఊరివాళ్లు ఐకమత్యంతో కష్టపడి నీళ్లు తెచ్చుకొని ప్రశాంతంగా ఉంటే, రంగయ్య మాత్రం ఎప్పటిలాగే తన యంత్రాన్ని వేసి రోజంతా నీళ్లు పారబోస్తూ తన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. కాని ప్రకృతి ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అహంకారాన్ని అణిచివేయడానికి ప్రకృతి ఎప్పుడూ ఒక దారి ఎంచుకుంటుంది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం నీటి యంత్రం నుండి పెద్ద శబ్దం వచ్చి విద్యుత్ తీగలు కాలిపోయిన ఘాటైన వాసనొస్తుంది. క్షణాల్లో నీళ్లు రావడం ఆగిపోతుంది. రంగయ్య కంగారుగా కుర్చీలోంచి లేచి, ఏమైంది? యంత్రం ఎందుకు ఒక్కసారిగా ఆగిపోయింది? అప్పుడు రంగయ్య బయటికి వెళ్లి యంత్రాన్ని పరీక్షిస్తూ, అరెరే, విద్యుత్ నియంత్రణ పలక లోపలి తీగలు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. పగలు రాత్రి ఆపకుండా నడపడం వల్ల యంత్రం కాలిపోయింది. సుజాత ఆందోళనగా, నేను ముందే చెప్పాను కదండి, అవసరమైనప్పుడే నీరు వాడుకుందాం, యంత్రానికి కొద్దిగా విశ్రాంతినిద్దామని. నా మాట వింటేగా. ఇప్పుడు కనీసం తాగడానికి కూడా చుక్క నీరు లేదు ఇంట్లో. ఉదయం పట్టి నీళ్లు కూడా అయిపోయాయి.
రంగయ్య తన తప్పుని కప్పిపుచ్చుకుంటూ, నువ్వేం భయపడకు, పట్నం నుండి పనివాణ్ణి పిలిపిస్తాను. ఎంత సొమ్మైనా ఇచ్చి 2 గంటల్లో బాగు చేయించి పెట్టిస్తాను. అలా ఉండగా సాయంత్రానికి పట్నం నుండి పనివాడొస్తాడు. యంత్రాన్ని, తీగల్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తాడు. రంగయ్య గారు, యంత్రం లోపల తీగలు మొత్తం కాలిపోయి బూడిదయ్యాయి. కేవలం బయట పలక కాదు, పాతాళంలో ఉన్న పంపు కూడా పాడైపోయింది. దీన్నిక్కడ బాగు చేయడం సాధ్యం కాదు. యంత్రాన్ని బయటికి తీసి పట్నంలోని దుకాణానికి తీసుకెళ్లి తీగలు మళ్ళీ కొత్తగా చుట్టాలి. పైగా పనివాళ్లు దొరకడం లేదు. ఇది సిద్ధం కావడానికి కనీసం వారం రోజులు పడుతుంది. రంగయ్య దిగ్భ్రాంతితో చెమటలు పడుతూ, వారం రోజులా? మరి వారం రోజులు మాకు త్రాగడానికి, వాడకానికి నీళ్లెలా? కనీసం రేపటికైనా బాగు చేయించు. నీకు రెట్టింపు కూలీ ఇస్తాను. డబ్బులతో పనిలేదయ్యా, నేను చేసేదేం లేదు. వారం పక్కా పడుతుంది. నీటి కోసం మీరేదైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చూసుకోవాలి. వస్తాను అని చెప్పి పనివాడు యంత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మొదటి రోజు ఇంట్లో ఉన్న కొద్దిపాటి తాగునీటితో సరిపెట్టుకుంటారు. కాని రెండో రోజు మధ్యాహ్నానికి ఇంట్లో నీటి బొట్టు కూడా ఉండదు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. క్రమంగా గొంతెండిపోతోంది. సుజాత నీరసంగా, ఏవండి, నా వల్ల కావడం లేదు, ప్రాణం పోతున్నట్టుంది. గొంతులోంచి కనీసం మాట కూడా రావడం లేదు. ఏదైనా చేసి కొద్దిగా నీళ్లు తీసుకురండి, నా ప్రాణం నిలపండి. అప్పుడది విన్న రంగయ్య పరిస్థితి కూడా దారుణంగానే ఉంటుంది. ఎక్కడికెళ్ళాలి సుజాత? ఊళ్ళో వాళ్ళ దగ్గరికెళ్ళి నేను నీళ్ళెలా అడగాలి? వాళ్ళు నా ఇంటి ముంగిట నిలబడినప్పుడు నేనెంత దారుణంగా మాట్లాడాను, రాక్షసుల్లా ప్రవర్తించాను. వాళ్లకున్న ఆత్మగౌరవం నాకు లేదా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్ళి నిలబడాలి? మీ గౌరవ పట్టింపుల కంటే ప్రాణాలు ముఖ్యం కదండి. పోనీ ఊరి చివర వాగులో ఊటి నీరు పడిందని అందరూ వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా ఒక బిందె నీళ్లు తీసుకురండి. వాళ్ళందరి మధ్యలోకి నేను ఖాళీ బిందెతో వెళ్తే నన్ను చూసి ఎంతలా నవ్వుతారు, హేళన చేస్తారు. నేను వెళ్ళను. పట్నం నుండి ఎవరైనా నీటి బండి పంపిస్తారేమో పిలిచి చూస్తాను అని రంగయ్య ఎంతో మందిని పిలిచి నీటి బండి అడిగితే ఎండల వల్ల గిరాకీ పెరిగిపోయి వారం వరకు బళ్ళు ఖాళీ లేవని అందరూ తేల్చి చెప్పేస్తారు. డబ్బుంటే ఏవైనా సాధించవచ్చు అన్న రంగయ్య నమ్మకం దాంతో పటాపంచలైపోతుంది. మూడో రోజు ఉదయానికి రంగయ్య దంపతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. దాహం బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. నీర్లేక ఇద్దరూ కళ్ళు తేలేసి స్పృహ తప్పే స్థితికి చేరుకుంటారు. రంగయ్యకు తన అహంకారం, డబ్బు, హోదా వీటన్నిటికంటే దాహం, ప్రాణభయం ఎక్కువగా అనిపిస్తాయి. ఇక లాభం లేదని ఒక చిన్న ప్లాస్టిక్ బిందె తీసుకుని రహస్యంగా వాగువైపు బయలుదేరతాడు. కాని 3 రోజుల నీరసం వల్ల ఆ ఎండ దెబ్బకు అతను వాగు దగ్గరకు కూడా చేరకముందే దారి మధ్యలో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అదే సమయంలో అటుగా పశువులకు మేత వేయడానికి వెళ్తున్న శివయ్య, రామదాస్ గారు మండుటెండలో రోడ్డు పక్కన స్పృహ తప్పి కింద పడి ఉన్న రంగయ్యని చూస్తారు. ఏమాత్రం ఆలోచించకుండా, అయ్యో రంగయ్య గారు, ఈ ఎండలో ఇక్కడ ఇలా పడిపోయారేంటి? చల్లటి నీళ్లని రంగయ్య ముఖం మీద చల్లి ఆయన తలని పైకెత్తి గొంతులో కొద్దిగా నీరు పోస్తాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. మెల్లగా లే రంగయ్య, ఎందుకిలా మండుటెండలో పడిపోయావు? మీ ఇంట్లో యంత్రం పాడైపోయిందని నిన్ననే మాకు తెలిసింది. ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఆ పట్టింపులకు, గౌరవానికి పోయి కనీసం గుక్కెడు నీళ్ళు అడగడానికి కూడా మొండికేశావా? నువ్వు అడిగితే మేం కాదంటావా? రంగయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి రామదాస్ గారు, శివయ్య నన్ను క్షమించు. నా డబ్బు, నా హోదా అనే అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. సాటి మనుషులు దాహంతో నా ముంగిట నిలబడితే రాక్షసుల్లా తరిమేశాను. కుక్కెడి నీరు దొరక్కపోతే కలిగే నరక యాతన, ఆ ప్రాణ సంకటం ఎలాంటివో ఈ 3 రోజుల్లో నాకు పూర్తిగా తెలిసొచ్చింది. నేను చేసిన అవమానాన్ని మనసులో పెట్టుకోకుండా, పగ సాధించకుండా నా గొంతు తడిపి నాకు ప్రాణదానం చేశారు. మీరే నిజమైన మనుషులు. నేనొక రాక్షసుణ్ణి. కోపం, పగ దేనికండి రంగయ్య గారు? మనమంతా ఒకే ఊరివారం. కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మనుషులుగా పుట్టి ఏం లాభం? సంపదలు, పట్టింపులు శాశ్వతం కాదు. కాని మనుషుల మధ్య ఉండే అనుబంధం,
మనం చూపే మానవత్వం ఎప్పటికీ నిలిచిపోతాయి. మాకెవరిపైనా ద్వేషం లేదు. అవును రంగయ్య, శివయ్య చెప్పింది నిజం. స్వార్థం ఎప్పటికీ మనిషిని ఒంటరిని చేస్తుంది, పతనానికి దారి తీస్తుంది. 10 మంది కష్టాన్ని అర్థం చేసుకుని సాయం చేసినప్పుడే మన బ్రతుక్కి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. నువ్వు బాధపడిందే చాలు, ముందు నువ్వు ఇంటికి పద. నీకు నీ భార్యకు సరిపడా నీళ్లని శివయ్య వాళ్ళు మీ ఇంటికి తెచ్చిపెడతారు. యంత్రం బాగుపడే వరకు మీరు నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శివయ్య, గౌరీ ఇంకొందరు గ్రామస్తులు తమ బిందెలతో రంగయ్య ఇంటికెళ్లి వారి అవసరాలకు సరిపడా నీళ్లిస్తారు. సుజాత కన్నీళ్లతో వాళ్లకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తుంది. రంగయ్య గ్రామస్తులందరి ముందు చేతులు కట్టుకుని వినయంగా, నేను చేసిన పాపానికి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. రేపే పట్నం వెళ్లి యంత్రం కొత్త తెప్పించి వేయిస్తాను. రేపటి నుండి నా ఇంట్లో ఉన్న ఆ బావి నా ఒక్కడిదే కాదు, ఈ ఊరందరిది. ఊరి వారందర్నీ ఆ బావిని ఉచితంగా వాడుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇకపై మన ఊర్లో నీటి కొరత ఎవ్వరికీ ఉండకూడదు. ఇది నా మాటే కాదు, నా ధర్మం. గ్రామస్తులందరూ ఎంతో సంతోషంగా, చాలా సంతోషం రంగయ్య గారు. మీలో వచ్చిన ఈ మార్పు మన ఊరికి ఎంతో మేలు చేస్తుంది. అందరం కలిసుంటే ఏ కరువునైనా జయించవచ్చు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, స్వార్థం ఎప్పుడూ వినాశనానికి, ఒంటరితనానికి దారితీస్తుంది. గాలి, నీరు వంటి ప్రకృతి వనరులు ఎవరి సొత్తూ కాదు, అవి ప్రాణికోటికంతటికీ చెందాల్సినవి. ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఎలాంటి స్వార్థం లేకుండా సాయం చేయడమే అసలైన మానవత్వం. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా, ప్రకృతి విపత్తునైనా సులభంగా చేయించవచ్చు. ఒక పాత పెంకుటింట్లో సుశీలమ్మ అనే ముసలమ్మ తన కొడుకు రాముతో కలిసి నివసించేది. ఆ ఇంటి పెరట్లో అడుగుపెడితే చాలు, ఏదో అడవిలోకొచ్చామా అన్నట్లు పచ్చని చెట్లు, తీగలు స్వాగతం పలుకుతాయి. సుశీలమ్మకు వయసు 8-10 దాటినా ఆ చేతులు మాత్రం విశ్రమించడం ఎరుగవు. వయసు భారంతో ఒళ్ళు వంగిన మట్టిపై ఆమెకున్న మక్కువ మాత్రం తగ్గలేదు. తెల్లవారుజామునే కోడి కోయక ముందే లేచి పెరట్లోని మొక్కల యోగక్షేమాలు చూడటమే ఆమె దినచర్య. ఒకరోజు సుశీలమ్మ పొద్దున్నే లేచి చెట్లకి పాదులు తీస్తూ ఇలా అనుకుంది. అమ్మయ్యా, ఈసారి వానలు బాగా పడ్డాయి. నేలంతా పదునుగా ఉంది. ఈ గుమ్మడి తీగలు చూడు ఎంతలా పాకాయో. పెరడంతా పచ్చని తివాచీ పరిచినట్టుంది. ఈ కాయలు చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. అలా అనుకుంటూ ఉండగానే రాము నిద్రలేచి పెరట్లోకొస్తాడు. తల్లిని ఎండలో పనిచేయడం చూసి అతనికి కోపం, ఆవేదన కలిగింది. అమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? పొద్దున్నే లేచి ఆ మట్టిలో కెలకడం ఎందుకు? నీ చేతులు చూడు ఎంత రాటుదేలిపోయాయో. నేను పట్టణంలో పెద్ద అధికారిగా పనిచేస్తున్నాను. నెలకు వేలల్లో జీతం వస్తోంది. మనకే లోటు లేదు. ఈ కూరగాయలు అమ్ముకుంటే వచ్చే ఆ 10-20 రూపాయల అవసరం మనకుందా చెప్పు? నువ్వు హాయిగా మంచం మీద కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు కదా. రేయ్ రాము, నువ్వు పట్నంలో లక్షలు సంపాదిస్తే నాకెందుకురా? అది నీ కష్టం. ఈ నేల తల్లిని నమ్ముకుంటే వచ్చే ఆకలి తీరే తృప్తే వేరు. మనం పండించుకున్న ఈ కాయలు తింటే ఉండే ఆరోగ్యం నీ పట్టణం నిల్వ తిండిలో ఎక్కడిది? అయినా కష్టపడందే ఏదీ రాదురా. గాలాడితేనే ప్రాణం, చేతులాడితేనే అన్నం. నువ్వుద్యోగం చేస్తున్నావు సరే, మరి నేను హాయిగా కూర్చుంటే ఈ చేతులు మొద్దుబారిపోవా? రోగం రాదా? నీ మాటలు మార్చలేవని నాకు తెలుసమ్మా. అయినా సరే, పక్కింటి రంగమ్మగారు, ఆ ఎదురింటి గోపాలంగారు నిన్ను చూసి ఏమనుకుంటారు? రాము వాళ్ళమ్మని ఇంత ముసలి వయసులో కూడా పనిచేయిస్తున్నాడు అని నన్ను వేలెత్తి చూపరా? నా పరువేం కావాలి? ఇంతలో పొరుగున ఉండే రంగమ్మ, గోపాలం మాటలు విని లోపలికొస్తారు. వాళ్ళిద్దరికీ సుశీలమ్మంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఎరా రాము, మీ అమ్మనంటున్నావా? చూడు, సుశీలమ్మగారు పండించిన వంకాయలు చూడు ఎంత నిగనిగలాడుతున్నాయో. బజార్లో వెతికినా దొరకవురా. మీ అమ్మ కష్టం చూసి మేమంతా నేర్చుకోవాలి కాని నిన్నెందుకంటాన్రా? సుశీలమ్మ లేకపోతే మా ఊరి పెరళ్లన్నీ ఎడార్లా ఉండేవి. నిజమే రాము, సుశీలమ్మ చేతివాటం బంగారమయ్యా.
తను ఏ విత్తనం వేసినా అది కల్పవృక్షంలా మారిపోతుంది. మొక్కలతో ఆమె సంభాషిస్తుంది. అందుకే అవంతగా కాస్తాయి. మొన్న నేను నా పెరట్లో బెండ విత్తనాలు వేశాను. ఎండకు మాడిపోయాయి. కానీ మీ అమ్మ వేసిన ఈ గుమ్మడి విత్తనాలు చూడు, పెరడంతా తీగలతో నిండిపోయి ఇల్లు కూడా కనిపించకుండా చేస్తున్నాయి. అదేం లేదు గోపాలంగారు. మొక్కల్ని కూడా మన బిడ్డల్లాగే చూసుకోవాలి. వాటికి నీళ్లు పోయడం అంటే కేవలం తడపడం కాదు, ప్రేమను పంచడం. మనసు పెట్టి పెంచితే మట్టి కూడా ముత్యాలిస్తుంది. రంగమ్మ, ఈరోజు కొన్ని తాజా బెండకాయలు, దొండకాయలు కోసుంచాను. ఇంట్లోకి పట్టుకెళ్ళు. అలా అనుకుంటూ రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి ఇద్దరు కరుడుగట్టిన దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగిలించిన భారీ బంగారు ఆభరణాల మూటతో భటుల నుండి తప్పించుకుంటూ పారిపోతున్నారు. దొంగలు ఊపిరి పీల్చుకోవడానికి సుశీలమ్మ తోట వైపు వచ్చారు. ఆ తోట దట్టంగా ఉండడం వారికి రక్షణగా అనిపించింది. రే, ఆ భటుల కేకలు దగ్గరగా వినిపిస్తున్నాయి. ఈ నగలు పట్టుకొని ఇప్పుడు బాటు మీదకెళ్తే దొరికిపోతాం. మన అదృష్టం బావుండి ఈ తోట కనిపించింది. ఇప్పుడు ఈ మూటనెక్కడైనా దాచేసి ఇక్కడి నుండి జారుకుందాం. అవునరా, ఈ పెరడంతా పిచ్చి మొక్కలు, తీగలతో నిండుంది. లోపలేం జరుగుతుందో బయట వాళ్ళకి అస్సలు తెలియదు. ఈ రాత్రికి ఈ మూటనిక్కడే ఎక్కడైనా దాచిపెట్టి రేపు పరిస్థితి చల్లబడ్డాక వచ్చి తీసుకుందాం. కానీ ఎక్కడ దాచాలి? మట్టిలో పాతి పెడితే మళ్ళీ తవ్వడానికి సమయం పడుతుంది, చప్పుడొస్తుంది. రే, అక్కడ చూడు, ఆ తీగలకి పెద్ద పెద్ద గుమ్మడికాయలున్నాయి. ఒక కాయని జాగ్రత్తగా కోసి లోపలున్న గింజలు, గుజ్జు తీసేసి ఈ మూట అందులో పెడదాం. మళ్ళీ ఆ కోసిన ముక్కని జిగురుతో అతికించేస్తే ఏ కాయో ఎవ్వరికీ తెలీదు. అచ్చం తీగకున్న కాయలాగే ఉంటుంది. అప్పుడు దొంగలు అన్నట్లుగాని ఒక అత్యంత భారీ గుమ్మడికాయని ఎంచుకుని అందులో బంగారం దాచి భయంతో హడావిడిగా అక్కడ్నుంచి పారిపోయారు. వారు అతికించిన విధం చాలా నేర్పుగా ఉన్నా చీకట్లో ఆ గుమ్మడికాయ ఏ వరుసలో ఉందో వాళ్ళు సరిగ్గా గుర్తుంచుకోలేకపోయారు. మరుసటి రోజు ఉదయం సుశీలమ్మ తన అలవాటు ప్రకారం తోటలోకి వెళ్ళింది. ఆ రోజు ఊరి వ్యాపారి సోమయ్య కూడా కూరగాయలు కొనడానికి సుశీలమ్మ తోటలోకి వచ్చాడు. ఏమ్మా సుశీలమ్మ గారు, ఈ రోజు ఏమేం కోశారు? సంతలో మీ కూరగాయలకి భలే గిరాకీ ఉంది. సుశీలమ్మ తోట కూరగాయలంటే ప్రజలు ఎగబడి కొంటున్నారు. మీ దగ్గర కల్తీ ఉండదు కదా? సంతోషం సోమయ్య గారు. ఇదిగో ఈ దోసకాయలు, చిక్కుడుకాయలు తీసుకోండి. అదిగో అక్కడ గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. కాని అదిగో చూడండి సోమయ్య గారు, ఆ ఆకుల మధ్య దాగున్న పెద్ద గుమ్మడికాయ వింతగా ఉంది. దానిమీద నీరు పడితే ఎలా మెరుస్తోందో చూడండి. ఏముందమ్మా అందులో? కాస్త పెద్దగా ఉందంతే. 100 కిలోలు తూగుతుందేమో. కాద్నాయనా, దాని రంగు వింతగా ఉంది. ఏదో తేడాగా అనిపిస్తోంది. అలా అనుకుంటూనే సుశీలమ్మ ఆ గుమ్మడికాయను తీగ నుండి కోసింది. దాన్నెత్తగానే అది ఊహించిన దానికంటే చాలా బరువుగా అనిపించింది. నేలమీద పెట్టగానే దొంగలతికించిన ముక్క ఊడిపోయి లోపలున్న బంగారు గొలుసులు, వడ్డాణాలు, గాజులు కుప్పగా బయటపడ్డాయి. ఆ వెలుగుకు అందరి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. సోమయ్య నోరు వెళ్ళబెట్టి, అమ్మో సుశీలమ్మ గారు, ఇదేంటి? గుమ్మడికాయలో గింజలుండాలి కాని బంగారమేంటి? ఇంత నిధి నేను నా జీవితంలో చూడలేదు. ఇదేదో మాయా గుమ్మడికాయలా ఉంది. నీ కష్టానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడమ్మా. రామూ, రే రామూ, రామూ, త్వరగా రా. ఇక్కడేదో వింత జరుగుతోంది. నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. అది వినగానే రాము, తన స్నేహితుడు కిరణ్ పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడున్న బంగారాన్ని చూసి వారు నిశ్చేష్టులయ్యారు. ఏమైంది రాము? ఎందుకలా కేకలేస్తున్నారు? అమ్మో, ఏంటమ్మా ఇది? గుమ్మడికాయలో ఇంత బంగారమా? ఇదేదో అద్భుతంలా ఉందే. నిజంగానే మాయా గుమ్మడికాయే. రాము ఆశ్చర్యంతో ఆ నగల్ని తడుముతూ, అమ్మా, ఇవి ఖచ్చితంగా మొన్న దొంగిలించబడిన నగలే ఉండాలి. దొంగలు భయంతో ఇక్కడ దాచుంటారు. నువ్వెప్పుడూ తోటలో కష్టపడుతూ ఉంటావు కదా, అందుకే ఆ తోట నీకీ నిధిని అప్పగించింది. ఇది నీ నిజాయితీకి దక్కిన బహుమతి. సుశీలమ్మగారు, ఈ నగలమ్మితే మీ కోట్లొస్తాయి. మీరిక ఈ తోట పని మానేసి హాయిగా
రాజభవనం లాంటి మేడ కట్టుకొని 10 మంది కార్మికుల్ని పెట్టుకొని మహారాణిలా బతకచ్చు. లేదు సోమయ్య గారు, నాకు మేడలు మిద్దెలు వద్దు. ఈ బంగారం నాకు దేవుడిచ్చిన ప్రసాదం. కానీ నాకీ విలాసాలొద్దు. నా కష్టం ద్వారా నేను పొందే ఆనందం కంటే ఈ బంగారం ఏమీ నాకంత ముఖ్యం కాదు. రాము, చూడ్రా, నీకెప్పుడూ నా కష్టం చూసి బాధగా ఉండేది కదా. ఇప్పుడీ నగల్తో మన తోటని మరింత పెద్దది చేద్దాం. ఇంకా 10 ఎకరాల భూమి కొని ఊళ్ళో పనిలేని పేదలందరికీ మన దగ్గరే ఉపాధి కల్పిద్దాం. అందరం కలిసి పండిద్దాం, అందరం కలిసి తిందాం. తల్లి గొప్పతనాన్ని చూసి కళ్ళు చెమ్మగిల్లిన రాము ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, నీ మనసెంత గొప్పదో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నేనిన్నాళ్ళు కేవలం ధనం, హోదా వెనకాలే పరిగెత్తాను. కాని కష్టపడ్డంలో, నలుగురికి సాయం చేయడంలో ఉండే తృప్తిని నువ్వు నిరూపించావు. ఈ మాయా గుమ్మడికాయ కేవలం బంగారం ఇవ్వలేదమ్మా, నా కళ్ళు తెరిపించి ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పింది. ఇకపై నేను కూడా ఉద్యోగం మానేసి నీతో పాటే ఈ మట్టిలోనే పనిచేస్తాను. ఆ రోజు నుండి రాము తన ఉద్యోగం వదిలి సుశీలమ్మతో కలిసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ మాయా గుమ్మడికాయలో దొరికిన బంగారంతో ఊరి శివార్లలో పెద్ద భూమిని కొని దాన్ని ఆదర్శవంతమైన తోటగా మార్చారు. ఊరి జనమందరూ సుశీలమ్మ తోటం చూడ్డానికి వచ్చేవారు. సుశీలమ్మ మాత్రం తన పాత పెరట్లోనే ఆ గుమ్మడి తీగల మధ్యే తన ఆనందాన్ని వెతుక్కుంటూ చిరునవ్వుతో కాలం గడిపేది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నీతిగా నిజాయితీగా కష్టపడి మనసుంటే అదృష్టం కూడా వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుంది. కష్టపడ్డం అనేది శాపం కాదు, అదొక వరం.